ప్రతి హిందూ భక్తుడికి ముఖ్యమంత్రిగా నిజం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. జగన్మోహన్ రెడ్డిలా జీవోలను దాచిపెట్టే సంస్కృతి చంద్రబాబుది కాదు. పబ్లిక్ డొమైన్లో ప్రతి జీవో గురించి తెలుసుకునే అవకాశం కల్పించింది చంద్రబాబు. వైష్ణవి మిల్క్ ప్రొడక్ట్స్ తిరుమలకు రావాల్సిన లారీ దిండిగల్ ఏఆర్ ఫుడ్స్కి ఎందుకెళ్ళింది? ఏఆర్ ఫుడ్స్ నుంచి 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి తిరుమలకు నెయ్యి ట్రక్ వచ్చింది. ఏఆర్ ఫుడ్స్ కి నెయ్యి సప్లై చేసే కెపాసిటీ లేదు. తమిళనాడు, యూపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు కూటమిగా ఏర్పడి టెండర్లు వేశారు. గత తిరుమల పాలక మండలి టెండర్ నిబంధనలు ఎందుకు మార్చారు? నెయ్యిలో 55% ఒక్క సంవత్సరంలో తగ్గిస్తే ఎలా నాణ్యత వస్తుంది? భూమా కరుణాకర్ రెడ్డిది తప్ప వైవి సుబ్బారెడ్డి తప్పు చేశాడో చెప్పాలి. నిజాలు నిగ్గు తేల్చేందుకే సిట్ వేశారు చంద్రబాబు అని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. అవును, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. గత వారం నుంచి 5-6 రోజుల నుంచి మనం తిరుమలకి నెయ్యి సరఫరా గురించి సిబిఎన్ గారు ఎమ్మెల్యే మీటింగ్లో నెయ్యి కల్తీ జరిగిన విషయం బాబు గారు చెప్పడం, అది పెద్ద దుమారం లేపడం అనేది మనకందరికీ తెలిసిందే. చాలా వరకు వాస్తవాలన్నీ మీ ముందరి దగ్గరికి పెట్టాం. ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే ప్రశ్న కూడా చాలామంది నాయకులు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారికి ఒక ముఖ్యమంత్రిగా చెప్పాల్సిన బాధ్యత, ప్రతి హిందూ భక్తుడికి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉన్నదనే విషయం ప్రతి రాజకీయ నాయకుడు గుర్తుంచుకోవాలి. వైసీపీ లాగా, జగన్మోహన్ రెడ్డి లాగా జీవోలన్నీ దాపెట్టి హైకోర్టు ముటికాయలేసినా కూడా జీవోలు కూడా పెట్టని పరిస్థితి మనం వైసీపీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం చూసామా లేదా? ఎన్నిసార్లు హైకోర్టుకి వెళ్లాల్సి వచ్చిందో. మీరు జీవోలు బయట పెట్టండి, అసలు ఈ గవర్నమెంట్ జీవోలు ప్రజల్లో ఉంచాలా అనే విషయం మనం పోయి హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో బతిమలాడుకొని పిల్వేసి చేస్తే కూడా ఈరోజు ఆ జీవోలు రాలేదు. జీవోలు ఓపెన్ వెబ్సైట్లో, పబ్లిక్ డొమైన్లో ప్రజలకందరికీ గవర్నమెంట్ ప్రతి జీవో తెలవాలనే విషయం ఫస్ట్ టైం భారతదేశంలో చేసింది చంద్రబాబు నాయుడు గారు అని కూడా మీకు మనవి చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ అంటే ప్రజలకి ఎవ్వరికి ఎక్కడ కూడా 0 నంబర్ జీవోలు లేకుండా ఓపెన్గా ప్రజలందరూ ప్రతి జీవో, ప్రభుత్వం ఏ జీవో తెస్తుందని చదువుకునేదానికి ఇచ్చిన వెసులుబాటు చంద్రబాబు నాయుడు గారు. అదే వెసులుబాటు ఏ విధంగా ఇచ్చారో తిరుమల విషయం కూడా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు, సిబిఎన్ గారు ప్రజల ముందర పెట్టడం జరుగుతుంది. ప్రతి విషయంలో ప్రజల దగ్గరికి వెళతాము. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి వైసీపీ నాయకులు అందరూ కూడా తెలుసుకోవాలని మనవిస్తున్నాం. ఓకే, నౌ లెట్ us కమ్. సిబిఎన్ గారు సిట్యువేషన్ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ అన్ని వివరాలు సేకరించమన్నారు సిబిఎన్ గారు. ఓకే, టెంపరీగా ఆగింది. ఐఎమ్ షూర్ దానికి మళ్ళీ పర్మిషన్ వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. అన్ని విషయాలు కూడా బయట ప్రజల ముందర పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము 100% దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో వెనకాడే ప్రసక్తే లేదని కూడా నేను మనవి చేస్తాను. వైష్ణవి ఫుడ్స్, వైష్ణవి డైరీ, వైష్ణవి మిల్క్ ప్రొడక్ట్స్ డైరీ ఒక ట్యాంకర్ వైష్ణవి డైరీ నుంచి బయలుదేరింది. ఎక్కడికి పోవాలి? అది తిరుమలకు పోవాలి. ఏపీ 26 TC 4779 ట్రక్ నంబర్.
వైష్ణవి డైరీ నుంచి AP 4779 అనే ట్రక్ నంబరు వైష్ణవి డైరీ వచ్చి తిరుమల నుంచి ఐ థింక్ 10-12 కాళహస్త్రి తిరుమల మధ్యలో ఉంటుంది. అక్కడి నుంచి ఆ నెయ్యి బాగా ట్యాంకర్ అంతా నెయ్యి నింపుకొని బయలుదేరింది. ఎప్పుడు బయలుదేరింది? వే బిల్ నంబర్ 1518894060707 ఈ వేబుల్ నంబర్తో 2/7/2000 అంటే జూలై 2 6 గంటలకి వైష్ణవి డైరీ నుంచి గీ నింపుకొని ఈ ట్రక్కు బయలుదేరింది. ఎక్కడికి బయలుదేరింది అనే విషయానికి వస్తే డిండిగల్కి బయలుదేరింది. తిరుమలకి వెళ్ళాల్సిన ట్రక్కు గూగుల్ మ్యాప్స్ వల్ల తప్పుదనం అయ్యి గూగుల్ మ్యాప్స్ పాపం డ్రైవర్ గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని దారి తెలియకుండా 50 కిలోమీటర్లలో ఉండే ఆ గోవిందుడి దగ్గరికి వెళ్ళాల్సింది పాపం గూగుల్ మ్యాప్స్ తప్పు చూపించి నేరుగా ఆ కృష్ణగిరి సేలం నుంచి డిండిగల్కి వెళ్ళింది. 506 కిలోమీటర్లు. వైష్ణవి డైరీ నుంచి దిండిగల్కి 508 కిలోమీటర్లు. సరే, దిండిగల్ ఏఆర్ ఫుడ్స్కి చేరింది ట్రక్కు. మళ్ళీ ఏఆర్ ఫుడ్స్ నుంచి అదే రోజు ఏఆర్ ఫుడ్స్ డిండిగల్ నుంచి అదే రోజు మళ్ళీ AP 26 TC 4779 ట్రక్ నంబర్ వేబిల్ నంబర్ 511673446306 వేబిల్ నంబర్తో జూలై 4వ తేదీ 3:27 మళ్ళీ ఏఆర్ ఫుడ్స్ నుంచి బయలుదేరింది. యాడికి వచ్చింది? తిరుమలకి వచ్చేసింది. 2 వేబిల్స్ వైష్ణవి డైరీ ఫుడ్స్ నుంచి బయలుదేరిన 100 కోట్ల రూపాయలు తిన్నాడని మేము అనుకోవాలా? అవునా కదా? దగ్గర బంధువులు జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ ఏమో 490 రూపాయలకి గీ సరఫరాకి చైర్మన్గా ఒప్పుకుంటుంది. లెఫ్ట్ హ్యాండ్ 320 రూపాయలకి ఒప్పుకుంటుంది. ఎందుకు ఒక సంవత్సరంలో అంత వ్యత్యాసం? ఇప్పుడు ఎవరు తప్పు చేశారనే విషయం బయటికి రావాలి. భూమా కరుణాకర్ రెడ్డి కరెక్టా? వైవి సుబ్బారెడ్డి కరెక్టా? ఎవరు ఇక్కడ దోపిడీ జరిగింది, ఎలా జరిగింది అనే విషయం బయటికి రావాలి. దానికనే సిట్టు వేశాం. దానికనే ఇవన్నీ బయటికి రావాలి కాబట్టే మేము సిట్టు వేశాం అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో ప్రతి టెండర్ రింగ్ అయిందనే వాస్తవం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. సరే, రివర్స్ టెండరింగ్ ఏమయ్యా? 411 రూపాయలు వేసిన టెండరు 320కి ఎట్ట వస్తుంది రివర్స్ టెండరింగ్లోనా? 411 రూపాయలు హైయెస్ట్ రేటు. 411 రూపాయలు 320 రూపాయలకి వచ్చేస్తుందా? ఈరోజు నేను అడుగుతున్నాను, అంటే ఆల్మోస్ట్ 40% ఏమో తగ్గింది. 38% రివర్స్ టెండరింగ్లో 38% తిరుమలలో తగ్గించిన రికార్డు మోయించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనవి చేస్తున్నా. 38% తగ్గించారు రివర్స్ టెండరింగ్లో. పోలవరంలో మాత్రం 0.1, ఇంకొక పెద్ద ప్రాజెక్టులో 0.2, ఇంకొక డబ్బులు వచ్చే ప్రాజెక్టులో 0.3. కానీ తిరుమలలో మాత్రం 30%, 28% మీ ఇష్టం. ఎంత కావాలంటే అంత రివర్స్ టెండరింగ్లో తగ్గించేస్తారు. ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఈరోజు నేను ఒక 10 రూపాయలు లేదా ఒక 100 రూపాయలు నేను ఒకటి కోట్ చేస్తా. దేనికి? ఈ సెల్ ఫోన్కి.
అయ్యా నేను 100 రూపాయలు ఇది సప్లై చేస్తానని, రివర్స్ టెండరింగ్లో నేను 60 రూపాయలకి సప్లై చేస్తానని నేను ఇస్తే ఎలా నమ్ముతారు? ఎలా నమ్ముతారు? 411 కోట్ చేసినోడు రివర్స్ టెండరింగ్లో 320 ఎట్టొస్తుంది అనే విషయం మీరందరూ గమనించండి. ఎందుకంటే నాణ్యత లేని నెయ్యి, కల్తీ నెయ్యి సప్లై చేశారు కాబట్టే ఈ రేట్ వేసుకున్నారని కూడా నేను మనవి చేస్తాను. వీళ్ళకి అనుగుణంగా వీళ్ళకి సహాయం చేసేదానికి 1500 కిలోమీటర్ల నుంచి కూడా తీసుకురావచ్చు అనే టెండర్లో మార్చి ఎక్కడెక్కడో ఉండే డైరీలతో టెండర్ వేయించి మోసం చేస్తారా? వైష్ణవి డైరీ నుంచి డిండిగల్ వెళ్ళి డిండిగల్ నుంచి తిరుమలకి సప్లై చేస్తారా? చెవుల పూర్ణ వాడికి చెప్పుకోండి, మీరు దొంగలు కాదని, మీరు దొంగలే.